సర్వకృపానిధియగు దేవుని యొద్ద నుండి మనుషులందరి రక్షణకు కారకుడైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి సర్వలోకమును సత్యములో నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొద్ద నుండి కృపాక్షేమములు, సమృద్ధి, స్వాతంత్ర్యం ఇప్పుడు ఎల్లప్పుడూ మెండుగా మీ అందరికీ కలుగునుగాక. దేవుని ప్రశస్త నామమును బట్టి మరి ఒకసారి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ ట్రూత్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి, దేవుని కృపాసనం ఎదుట మరి ఒకసారి చేరుటకు దేవుడు అనుగ్రహించిన మహిమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి వారము కూడా వెలువడుతున్న వర్తమానములు విని సంపూర్ణ దైవాశీర్వాదములు పొందుతున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తూ సంతోషిస్తూ ఉంటున్నాను. చాలామంది కలిసినప్పుడు మరి ఎంతో ఆప్యాయతతో మీ వర్తమానములు విని మేము మేలు పొందుతున్నామని చెబుతూ ఉంటున్నప్పుడు నా హృదయం ఎంతగానో ఉల్లసిస్తూ ఉంటుంది. ప్రభువే మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి విన్నది విన్నట్టుగా విడిచిపెట్టక మరి మీ బంధువులకు, స్నేహితులకు చక్కగా షేర్ చేయండి. వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క పరలోక మర్మాలను తెలుసుకోవాలి. క్రీస్తు యేసు యొక్క రాజ్యములో అందరూ కూడా కూర్చుండాలని దేవుని యొక్క చిత్తము, దైవజనుల యొక్క ఆశయం అంటూ ఉంటున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మమ్మను ఈ పరిచర్యను ఆదరిస్తున్నందుకు, ప్రార్థిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహిమాన్వితుడు అయిన దేవా, కృపగల తండ్రి, మరి ఒకసారి నీ పాదములు ఎదుట ప్రభువా మేమందరము చేరి పరిశుద్ధ వర్తమానమును వినడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, అనునిత్యము మీరు మమ్మను కాయచ్చు అయ్యా. ఇదిగో లోకములోను లోక బంధకాల్లో పడిపోకుండా నీ పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా ప్రభువా మమ్ములను సరిచేస్తూ, శుద్ధి చేస్తూ, అనుదినమోదక స్నానమును చేయిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున నీవిస్తున్న వర్తమానము ద్వారా మేమందరము కూడా నూతన బలం పొందుకొని నూతన ఆశీర్వాదముతో నీ కృపాక్షేమములతో నింపి వర్ధిల్ల చేయబడి నీ కృప చొప్పున నడుచుటకు సహాయం చేయమని వినుచున్న ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు ప్రశస్త నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
నశించుదానిని బాగు చేయుము. దేశాధికారులను దీవించుము. తగిన జ్ఞానము వారికి ఇయ్యుము. స్వార్థము నుండి దూరపరచుము. మంచి ఆలోచనలు వారికి ఇయ్యుము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయమును వారిలో పెట్టుము తండ్రి దేవా. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. మతము అంటూ కలహాలు రేగగా, నీది నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉన్నది. ఈ దేశమునకు క్షేమమనిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట శుభములు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మీ అందరికీ కూడా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి, భారతదేశస్తులు ఆయా దేశాల్లో నివసిస్తూ ఉంటున్నారు భారత పౌరులందరికీ కూడా మరి ఒకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట స్వాతంత్ర దినోత్సవ శుభాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యతకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను.
ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి వారు దేశం యొక్క ఘనత, దేశం యొక్క అభ్యున్నతిని ప్రతి దేశంలో తెలియపరచాలని దేవుని కృపలో మిమ్మల్ని కోరుకొని ఉంచున్నాను. అలాగే భారతదేశము అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థితిలోనికి వెళుచున్నందుకు మరి ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఒలింపిక్స్లో చక్కని పథకాలను తీసుకుని వచ్చి దేశానికి ఘనతగా ఉన్నతమైనటువంటి విలువగా నిలిచినటువంటి వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా ఒక అత్యున్నతమైన స్థితిలో ఉండాలని, రాబోయే దినాల్లో గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో దీవించబడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేశమునకు నెమ్మది, దేశంలో గొప్ప ఉజ్జీవం, దేశంలో గొప్ప వెలుగు, దేశంలో గొప్ప ఔన్నత్యము కలుగును గాకని దేశమును దీవిస్తూ ఉంటున్నాను. ఈ దీవెన దేశం అంతటి మీద ఉండును గాక, నాయకుల మీద ఉండును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన వర్తమానంలోనికి వెళదాం. మరి స్వాతంత్ర్యం గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యములు, మాటలు తెలియపరచబడి ఉన్నాయి. మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అనేక సంవత్సరాల క్రితమే స్వాతంత్ర్యం గురించి, మనిషికి కావలసిన స్వాతంత్ర్యం గురించి దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా వివరించబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక చక్కని ఉన్నతమైన మాటను అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యము, ఈ స్వాతంత్ర్యము క్రీస్తు యేసునందు అనుగ్రహించబడింది. కాబట్టి మరలా దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళిపోవద్దు, దాస్యమనే కాడి క్రిందకు చిక్కుకోవద్దు, దాస్యం అనేటువంటి కాడి క్రింద తలపెట్టవద్దు అనేటువంటి మాట భక్త పౌలు ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. దీనిని బట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దాస్యములో నుండి మనము విమోచించబడ్డాం, దాస్యములో నుండి విడిపించబడ్డాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు 420 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. ఎంతో భయంకరమైన బానిసత్వం చేశారు. అక్కడ వారికి స్వంత గృహాలు లేవు, అక్కడ వారికి స్వంత పొలాలు లేవు, అక్కడ వారికి స్వంత స్వాతంత్ర్యం లేదు. దేవుని అందు ప్రియబిడ్డలారా, కొన్ని విషయాల్లో చూసినప్పుడు బహుగా వారు బాధించబడినట్లు, అంతేకాకుండా సరైన భోజన వసతులు కూడా లేనట్లు కూడా అనేక పర్యాయాలు కనపడుతూ ఉంటున్నాయి. అంతేకాదు, ఇశ్రాయేలీలో పుట్టిన ప్రతి ఒక్కడు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వృద్ధురాలు వరకు కూడా వారికి బానిసత్వం చేయాలి. వయసుతో నిమిత్తం లేదు. దేవుని అందు ప్రియబిడ్డలారా, అటువంటి కఠినమైన కటిక బానిసత్వంలో వారు బ్రతికినట్లు మరి బైబిల్ వాక్యాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు కష్టపడి వారు సంపాదించుకున్న తినడానికి కూడా వారికి హక్కు లేనటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటున్నాం. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం కూడా ఎంతో మరి బంధకాలతో నలిగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు దేశం యొక్క ఔన్నత్యం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాటాలు జరిగించారు. ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. చివరికి మనము పండించుకునే ఉప్పు మీద కూడా, ఆ ఉప్పు కూడా ట్యాక్స్ విధించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
దేవుని యందు ప్రియమిత్రులారా, అటువంటి కఠినమైనటువంటి మరి దౌర్బల్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నప్పుడు మరి పోరాట సమరయోధులు ఎంతగానో పోరాడి మరి ఒక గొప్ప స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చి మా దేశమును మేము పాలించుకుంటాం అని చెప్పి ఆ బ్రిటిష్ వారిని తరిమికొచ్చినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. వారి చేతిలో నుంచి దేవుడు విడుదల విమోచన మనకు దయచేసి ఉన్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండి మొరపెడుతూ ఉంటున్నప్పుడు, అయ్యో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి బానిసత్వంలో నుండి, వారి కఠినమైనటువంటి భయంకరమైన బంధకాల్లో నుంచి వారికి విడుదల ప్రకటించి వారిని కానాను దేశానికి నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, వారి కచ్చని భవనాలు లేకపోతే వారు నాచని చెట్లు వారు అనుభవించేటట్లు దినదినము కూడా వృద్ధి పొందుట కొరకు దేవుడి సమృద్ధిని, ఆ సమృద్ధి అయినటువంటి దేశమును వారికి దయచేసినట్టు దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అసలు బానిసలుగా లేకపోతే దాసులుగా ఎందుకు మార్చబడ్డారు? మానవునికి దాస్యత్వం లేకపోతే మానవునికి బానిసత్వం ఎందుకు వస్తూ ఉంటుంది? దేవుని యందు ప్రియమిత్రులారా, ఎప్పటికీ చాలామంది బానిసలుగా ఉంటున్నారు. కొంతమంది త్రాగుడుకు బానిసలుగా ఉంటున్నారు, కొంతమంది ఆ యొక్క దొంగతనానికి బానిసలుగా ఉంటున్నారు, కొంతమంది ఆ యొక్క మరణానికి బానిసలుగా ఉంటున్నారు, కొంతమంది వ్యభిచారానికి బానిసలుగా ఉంటున్నారు. చాలా మందిలో స్వాతంత్ర్యం లేదు, చాలా మందిలో విమోచన లేదు, విడుదల లేదు. వారు ఎంత సంతోషముగా ఆనందముగా బ్రతకాలన్నా వారు బ్రతకలేకపోతూ ఉంటున్నారు. ఆ బంధకాలు వారిని బంధిస్తూ ఉంటున్నాయి. దేవుని యందు ప్రియమిత్రులారా, అసలు ఈ యొక్క బానిసత్వంలోనికి మానవుడు ఎలా వెళ్ళాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, దేవుని ప్రియమిత్రులారా, మొట్టమొదటిగా దేవుడు తన పోలిక చొప్పున లేకపోతే ఆయన రూపము చొప్పున ఒక మానవుడిని నిర్మించాడు. ఆ యొక్క మనిషిని నిర్మించాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ మనిషిని నిర్మించి మనిషిని ఏదేను అనే తోటలో పెట్టాడు. చాలా సంతోషం. ఏదేను తోటలో సకల సమృద్ధి కూడా ఉంది. సమస్త జీవులు కూడా అక్కడ ఉన్నాయి. పులులు, సింహాలు, ప్రతి ఒక్క జీవరాశులు అక్కడ ఉంచున్నాయి. వాటితో సంతోషంగా గడుపుచున్నాడు. ప్రభు అన్నాడు, వీటన్నిటిని కూడా ఏలమని చెప్పాడు, వీటన్నీ కూడా నీకు లోబడతాయని చెప్పాడు. నిజంగానే ప్రభు చెప్పిన రీతిగా సమస్త జీవరాశులు కూడా ఆ యొక్క ఆదామునకు లోబడిని, పులులు లోబడిని, సింహాలు లోబడిని, ఎలుగుబంచులు లోబడిని, చివరికి పందులు, కుక్కలు ప్రతి ఒక్కటి కూడా లోబడుతూ వచ్చినాయి. ఏది కూడా ఎదురు తిరగలేదు. మనిషికి అంత విలువ, మనిషికి అంత గొప్పతనం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ప్రభు చెప్పాడు, నీవు తినే ఆహారం కూడా నీకు స్వతంత్రంగానే ఈ తోటంతా కూడా నీ ఎదుట ఉంచాను. ఏది అవసరమైతే తిను, ఏది కావాలంటే తిను, ఏది రుచిగా ఉంచే తిను, నీ ఇష్టానుసారంగా సమృద్ధిగా తినమని చెప్పేసి ప్రభు చెప్పాడు. చెబుతూ అన్నాడు కదా, అయితే తోట మధ్యలో ఒక ఫలం ఉంది, దాన్ని తినొద్దు, ముట్టొద్దు. ఎందుకు అంటే అది తినొద్దు, నీవు చస్తావని చెప్పేశాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, విస్తారమైనటువంటి ఫలాలు, విస్తారమైనటువంటి భోజనం, విస్తారమైనటువంటి సంతోషం, ఆనందం సమస్తము ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి ఒక్కదాని కొరకే పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గవర్నమెంట్ కూడా ఎన్నో యాడ్స్ అనేటువంటి ఇస్తూ ఉంటుంది. పొగాకు గురించి, లేకపోతే అనేకమైన రోగాల గురించి, వ్యాధుల గురించి, వాటి యొక్క డబ్బాల మీద వాటిని ప్రింట్ వేసేసి ఉంచుతూ ఉంటున్నారు, డేంజరస్ అని చెప్తూ ఉంటున్నారు. అయినప్పటికీ కూడా మనిషి సకల విధమైనటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క పంచభక్ష పరమాణాలు విడిచిపెట్టి దాని దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. అలాగే చేయకూడని పనులు చేసి జైళ్ళు పాలైపోతూ ఉంటున్నారు. దేశమునకు ఎంతో నష్టాన్ని, దేశానికి ఎంతో ఘనహీనతను తీసుకొచ్చేటువంటి వారిగా మార్చబడిపోతూ ఉంటున్నారు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఆ పాపము అనేటువంటిది మనల్ని వెంటాడుతుంది. ఆ పాపం అనేటువంటిది మనల్ని తరుముతూ ఉంచదు. ఆ పాపం అనేటువంటిది మనల్ని సంతోషంగా ఉండనివ్వదు, ఆనందముగా ఉండనివ్వదు, స్వతంత్రముగా ఉండనివ్వదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దాస్యమను కాడి క్రిందకు మరలా చిక్కుకొనకుడి.
ఆమేన్. రోమీలకు రాసిన పత్రికలో మనం ఒక మాటను చదివినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పాపము నుండి విమోచింపబడి పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇందుకు దేవునికి స్తోత్రం. ఆనాడు ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆ పాపానికి దాసులమైపోయాం. ఇక్కడ అంచు ఉంచారు, మీరు పాపము నుండి విమోచించబడ్డారు అని చెప్తే ఇశ్రాయేలీలు అంచారు, మేము అబ్రహాము పిల్లలము, మేము ఎవరికి దాసులము కాము, దేనికి దాసులము కాము అని చెప్తూ ఉంచినప్పుడు ప్రభు అంటారు, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు, పాపము చేయి ప్రతివాడు పాపానికి ఆ యొక్క దాస్యత్వము కలిగినటువంటి వాడు. దాసుడు, బానిస అంటే యజమానుడు ఏది చెప్తే అదే చేయాలి. యజమానుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి. ఇప్పుడు ఎవరు నీ యజమాని? ఒకసారి చూసినట్లయితే నిన్ను ఏలుచున్న పాపం, నిన్ను ఏలుచున్నటువంటి అతిక్రమాలు, ఆనాడు తెలిసి తెలియని స్థితిలో నీవు చేసినటువంటి పాపం, దొంగతనం, వ్యభిచారం, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఎంతగానో వేధిస్తూ ఉంటుంది, నిన్ను ఎంతగానో బాధిస్తూ ఉంటుంది, నీ జీవితాన్ని ఎంతగానో నాశన కోపంలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఆ పాపము నిన్ను ఏమాత్రము కూడా విడిచిపెట్టదు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తాడు కదా, నీవు చేసినటువంటి క్రియలు నీ వెంట వచ్చుచున్నవి. దేవుని యొక్క ప్రణాళిక ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ చేసి మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోవటం లేదు. ఆ పాపము నిన్ను విడిచిపెట్టడం లేదు, అపవిత్రత నిన్ను మర్చిపోవటం లేదు, నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నీవెక్కడికి వెళ్ళినా వెంబడిస్తూ ఉంటుంది. ఎంత మంచి స్థలంలో కూర్చున్నా నిన్ను వెంబడిస్తుంది. ఆ పాపము నీలో భయాన్ని పంపిస్తూ ఉంటుంది. కాబట్టి భక్తుడైనటువంటి పౌలు అంటాడు, పాపము నుండి మనము విమోచించబడి ఉన్నాం. పాపం అనేటువంటి దాస్యత్వము నుంచి విమోచించబడ్డాం. ఇందుకు దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, మొట్టమొదటిగా ఆ పాప దాస్యత్వములో నుండి విమోచన అనేటువంటిది నీకు కలిగింది, విడుదల అనేటువంటిది నీకు కలిగింది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ మరి ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు కదా, సాతాను యొక్క అధికారము నుండి, సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను యొక్క ఆధిపత్యం క్రింద నుంచి విడుదల అనేటువంటిది నీకు వచ్చింది. మొదటిగా పాపం నుంచి విడుదల వచ్చింది. రెండవదిగా సాతాను యొక్క ఆధిపత్యము, సాతాను యొక్క అధికారము నుంచి దేవుడు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు స్వాతంత్ర్యం, లేకపోతే మనకు ఫ్రీడమ్, లేకపోతే ఆ దాస్యము నుండి, ఆ దాస్యం అనే కాడి నుండి, ఆ పాపపు బంధకాల నుంచి విడుదల, విమోచన, విజయము మన జీవితానికి కావాలంటే పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంటున్నాడు కదా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉంటున్నాడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ప్రభు వలన స్వాతంత్ర్యం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఒక చక్కని మాట ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు, ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినం. మనకు స్వాతంత్ర్యం అనేటువంటిది, విమోచన అనేటువంటిది, విడుదల అనేటువంటిది కేవలము దేవుని ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మానవునికి సంపూర్ణమైన స్వతంత్రత వస్తూ ఉంటుంది. ఆ రోజు ఏదో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వారి పరిపాలనలో ఎన్నో బంధకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు చూశారు. ఆ తర్వాత వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా చూసినట్లయితే ఎన్నో కుల కలహాలు, మత కలహాలు,
అయ్యా చిన్న పెద్ద భేదము, ఎన్నో భయంకరమైనటువంటి శోధన బంధకాలు మన దేశంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియబిడ్డలారా, ప్రతిదానికి మనం ఈరోజు పన్ను కట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కదానికి కూడా ఈరోజు భయపడవలసినటువంటి పరిస్థితి మన జీవితాల్లోనికి వచ్చేసింది. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఏ మానవునికి, ఏ మనిషికి కూడా స్వాతంత్ర్యం లేదు, ఏ మనిషికి కూడా సంతోషం లేదు, ఆనందం లేదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో కోట్ల మంది జీవిస్తున్న ఈ దేశంలో ఎంతోమంది భయాందోళనతో, రోగాలతో, వ్యాధులతో, బంధకాలతో, ఆధిపత్య పోరుతో బాధపడుతూ ఉంటున్నారు. స్వతంత్రత లేనటువంటి వాడిగా ఉంటున్నారు. మనిషి భయపడేటువంటి పరిస్థితులు, ప్రభావాలు వచ్చేసినాయి. చాలా వేదనకరమైన దుస్థితిని అనుభవిస్తూ ఉంటున్నాం. అయితే దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంటున్నాడు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందితిమి. యేసుక్రీస్తునందు స్వాతంత్ర్యం మనకుంది. పాపము నుండి స్వాతంత్ర్యం మనకుంది. దాస్యత్వము నుండి, సాతాను కాడి నుండి, అనేకమైన వ్యాపకాలు, అనేకమైన వ్యసనాలు, అనేకమైన రోగాలు, అనేకమైన బంధకాల నుండి యేసుక్రీస్తు వలన మనకు స్వాతంత్ర్యం ఉంది. ఫ్రీడమ్, భయం లేనటువంటి జీవితం. చివరికి మరణం అంటే కూడా భయం లేనటువంటి స్వాతంత్ర్యం. దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యం గొప్పది. ఏ ఆధిపత్యము మన మీద ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం మనలను ఏలదు, పాపం మనలను వెంబడించదు, అంధకారం మనల్ని వెంబడించదు. పడిపోయిన గోతిలో నుంచి పైకి లేవనెచ్చువాడు. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నీవు నన్ను పైకి లేవనెత్తితివి, నాశనకరమైన గుంటలో నుండి నన్ను లేవనెత్తితివి. ఎంతో పాపాంధకారములో నుండి, మరణ వేదనలో నుండి, మరణ భయములో నుండి, భయంకరమైనటువంటి పాతాళ వశమైపోతున్న నన్ను పైకి లేవనెత్తావు. ఈరోజు పాతాళ వశము నన్ను ఏమీ చేయలేదు, మరణ బంధకాలు నన్ను ఏమీ చేయలేవు. నా ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, అపాయము నా యొద్దకు రాదు. నీవే నా బలము, నీవే నా శైలము, నీవే నా కేడము, నీవే నా జాలు, నీవే నా దుర్గము, నీవే నా ఆశ్రయం. ఎంత చక్కని ప్రార్థన, ఎంత చక్కని విశ్వాసం, ఎంత చక్కని విడుదల, ఎంత చక్కని విమోచన. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుడు నీకు అనుగ్రహించు స్వాతంత్ర్యము స్థిరమైనది. ఇక ఎన్నడూ కూడా నిన్ను బానిసత్వంలోనికి నెట్టివేయలేనటువంటి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభువు వలన మనము స్వాతంత్ర్యం పొందాం. ఒకవేళ స్వాతంత్ర్యంలో నుండే నిన్ను పిలిచినట్లయితే నీవు క్రీస్తుకు దాసుడుగా ఉంటున్నావు. పాపానికి కాదు, లేకపోతే ఏ విధమైనటువంటి అపవిత్రత, కాముకత్వము, దురాత్మ శక్తుల ప్రభావానికి నీవు దాసుడం కాదు, క్రీస్తు యేసునకు దాసుడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం సెలవిస్తూ ఉంటున్నాడు కదా, కాబట్టి యేసు తనను నమ్మినటువంటి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మనం పరిపూర్ణ స్వతంత్రం అవుతూ ఉంటున్నాం. మీరు నిజముగా నా వాక్యమందు నిలిచిన వారైతే, నా మాటల యందు నిలిచిన వారైతే, నా ఆజ్ఞల యందు నిలిచిన వారైతే, నన్ను వెంబడించిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యం అంటే ఏమిటో గ్రహిస్తారు. సత్యం అంటే ఏమిటో మీకు తెలుస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారిని సిలువేస్తుంటున్నకు ముందు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు రాజువా,
నీవు క్రీస్తువా అని అడుగుతూ ఉంటుంటే, అవును నేను రాజునే, నేను సత్యమును ప్రకటించడానికి వచ్చాను. ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అదే నా రాజ్యం అంచు ఉంటున్నప్పుడు పిలాతు అంటాడు, ఒక గవర్నర్, ఒక అధికారి, తీర్పరి, ఆయన అంటాడు, సత్యం అంటే ఏమిటి? ఎంతోమంది సత్యం అంటే తెలియని వారు ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేని వారు ఉన్నారు, సత్యంలో నడవలేకపోతూ ఉంటున్నారు, సత్యంలో నాయకత్వం చేయలేకపోతూ ఉంటున్నారు. ఎటు చూసినా మోసం, ఎటు చూసినా దగ, ఎటు చూసినా భయంకరమైన వ్యాపకాలు, అవన్నీ కూడా మన మెడ చుట్టూ కూడా చుట్టుకొని, మన యొక్క శరీరం అంతా చుట్టుకొని, స్వాతంత్ర్యం లేకుండా, విమోచన లేకుండా, విడుదల లేకుండా మనిషిని ఎంతగానో నలగొట్టి, మనిషిని ఎంతగానో నాశన కోపంలోనికి నడిపించి, రాత్రి నిద్ర లేకుండా, జీవితంలో శాంతి సమాధానం లేకుండా ఎంతోమంది ఈరోజు మానసిక ఒత్తిడితో నలిగిపోతూ ఉంటున్నారు. సత్యం అంటే తెలియటం లేదు, సత్యంలో నడుచుటట్లు అర్థం కావటం లేదు. యూదులతో అంటున్నాడు, తను నమ్మిన యూదులతో చెబుతూ ఉంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు సత్యం అనేటువంటిది మీకు విడుదలనిస్తూ ఉంటుంది. దేవుని యందు ప్రియమిత్రులారా, ఈరోజు నీ అంతటి నీవు స్వతంత్రుడుగా, నీ అంతటి నీవు బానిసత్వంలో లేనటువంటి నిర్భయముగా, సంతోషముతో, ఆనందంతో జీవించాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. దేవుని యొక్క సత్యమునందు నీవు గ్రహించి నడుస్తూ ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇక్కడ ఒక మరి యొక్క విషయాన్ని బయటికి తీసుకొస్తున్నాడు భక్తుడైనటువంటి పేతురు. ప్రభు నీకు స్వాతంత్ర్యం ఇచ్చిన తర్వాత, విడుదల ఇచ్చిన తర్వాత, ఆ పాప బంధకాన్ని విడిచి వెళ్ళిపోయి, ఆ తర్వాత నువ్వు స్వతంత్రుడు అయినప్పుడు, స్వతంత్రుడు అయి ఉండి ఆ స్వాతంత్ర్యాన్ని, నీకు ఇచ్చినటువంటి విడుదలను, విమోచనను దుష్టత్వమునకు ఏమాత్రము కూడా నీవు ఉపయోగించుకోవద్దు. ఆ స్వాతంత్ర్యాన్ని అడ్డుపెట్టుకొని, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన దీవెన, నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని అడ్డుపెట్టుకొని పాపం చేయడానికి, దుష్టత్వం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, దొంగతనాలు చేయడానికి, మనిషిని మోసగించడానికి నీవు ఏమాత్రము కూడా ప్రయత్నించవద్దు. దుష్టత్వాన్ని కప్పిపెట్టవద్దు. స్వాతంత్ర్యాన్ని నీకు ఇష్టానుసారంగా వినియోగించుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు హృదయములను పరిశోధించువాడు, యథార్థవంతులను దీవించువాడు, నీతిమంతులను వర్ధిల్ల చేయవాడు, పరిశుద్ధులను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతున్నటువంటి వాడు, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనులు లోకమందంతటా సంచారము చేయుచున్నాయని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ విషయంలో నీవు మతి తప్పి తిరిగితివి గనుక యుద్ధములే కలుగునంచు ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, మనకి ఈరోజు నెమ్మది లేదు. ఎన్నో భయంకరమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, మీలో యుద్ధములు, పోరాటాలు వచ్చుతున్నాయంటే మీ శరీరములో ఉన్నటువంటి భోగేచ్ఛల చేతనే కదా అంటున్నాడు యాకోబు. మన శరీరాల్లో జరుగుతున్నటువంటి భోగేచ్ఛలు, మన శరీరాల్లో ఉంచున్నటువంటి వ్యసనాలు, మన శరీరాల్లో రేకెత్తుచున్నటువంటి కోరికలు మన సమాజాన్ని పాడు చేస్తూ ఉంటున్నాయి, దేశాన్ని పాడు చేస్తూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యం, దాన్ని దుష్టత్వానికి, దుష్కార్యాలకు మనం ఏమాత్రము కూడా వాడకూడదు. దుష్టత్వానికి అప్పపుచ్చుకోవద్దు. గలతీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు
సహోదరులారా, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు శరీర చేసుకొనగా, క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఒకరిని ఒకడు దాసులుగా ఉండండి. సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, స్వాతంత్ర్యము నొందినటువంటి వారులారా, దాస్యమను కాడి క్రింద నుంచి విడిపించబడినటువంటి వారులారా, పాప బంధకాల నుంచి, పాపపు కట్ల నుంచి, మరణపు కట్ల నుంచి, ఆ యొక్క భయంకరమైన స్థితిలో నుంచి పిలువబడినటువంటి వారులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం పిలువబడిన దేవునికి సన్నిధిలో స్వాతంత్రులుగా ఉండడానికి, మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోవడానికి కాదు, మరలా కాడి క్రింద చిక్కుకోవడానికి కాదు. ఏమంటాడండి? సులువుగా చిక్కులు పెట్టు కాడి అంటాడు. చాలా సింపుల్గా మనము తేరుకునే లోపే ఆ చిక్కులో పడిపోతున్నాం. మనల్ని బాగా ప్రేమించే కుటుంబీకుల దగ్గర నుంచి, మనల్ని బాగా ప్రేమించే స్నేహితుల దగ్గర చాలా సులువుగా చిక్కులు పెట్టేటువంటి కాడి, భారంగా కాదు, మోయలేని భారం కాదు, చాలా సులువుగా చిక్కులు పెట్టి కాడి. కాబట్టి సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఆ పిలువబడినటువంటి స్వాతంత్ర్యాన్ని మీ శరీర క్రియలకు, శరీర భోగాలకు, శరీర బంధకాలు లయమైపోవడానికి మీరు మరలా ఆ యొక్క పాపం అనే దాస్యమను కాడి క్రిందకు వెళ్ళిపోవద్దు. శరీర క్రియలకు ఉపయోగించుకోవద్దు, పాపపు క్రియలకు ఉపయోగించుకోవద్దు. మీరు దేవునికి దాసులై ఉన్నారని, దేవుని చేత ముద్రించబడ్డారని, వాక్యంలో నిలిచి ఉన్నారని, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు లోబడిన వారని గుర్తుపెట్టుకొని ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. కోపము, క్రోధము, మత్సరము విడిచిపెట్టండి. దేవుని యందు ప్రియమిత్రులారా, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, ప్రేమను, పరిపూర్ణతను దేవుని సన్నిధిలో గనపరచండి. శత్రువులుగా ఉండొద్దు, ఒకరి ఎడల ఒకరు బానిసలుగా ఉండొద్దు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం, దేవుని చేత ముద్రించబడ్డాం. ఈరోజు ఎంతో మందిలో స్వాతంత్ర్యం లేదు. ఇంకా ఎంతోమంది బానిసలుగా ఉంచున్నారు, ఎంతోమంది దాస్యమను కాడి క్రింద తిరుగులాడుతూ ఉంచున్నారు, ఎంతోమంది అపవిత్రమైనటువంటి భయంకరమైన చెడు కార్యాల్లో నలిగిపోతూ ఉంచున్నారు, ఎంతోమంది జైళ్ళలో మగ్గిపోతూ ఉంచున్నారు, ఎంతోమంది హాస్పిటల్స్లో మగ్గిపోతూ ఉంచున్నారు. శరీరానికి విడుదల లేదు, శరీరేచ్ఛలకు విడుదల లేదు. పాపమను కాడి క్రింద వారు జీవిస్తూ రోదనముతోను, వేదనతోనూ, శాంతి లేక, సమాధానం లేక గడుపుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తూ ఉంటున్నాడు కదా, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ప్రభు ఉండునో, యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అక్కడ స్వాతంత్ర్యం ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నివాసం చేస్తూ ఉంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మ ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ కుటుంబంలో, ఏ జిల్లాలో, ఏ ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటున్నాడు, అక్కడ స్వాతంత్ర్యం ఉంటూ ఉంటుంది. ప్రభు ఉన్న చోట స్వాతంత్ర్యం, ప్రభు ఆత్మ ఉన్న చోట స్వాతంత్ర్యం, ప్రభు ఆత్మ ఉన్న చోట స్వస్థత, ప్రభు ఆత్మ ఉన్న చోట విమోచన, మనశ్శాంతి, మంచి నిద్ర, మంచి ఉన్నతమైనటువంటి విడుదల అక్కడ ఉంటూ ఉంటుంది. చాలామంది ఈరోజు దేవుని యొక్క ఆత్మను తిరస్కరిస్తూ ఉంటున్నారు, దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంటున్నారు. మాకొద్దని అనేక మంది వెలివేస్తూ ఉంటున్నారు, అని మా దేవుడు కాదని వెలివేస్తూ ఉంటున్నారు. అయ్యో మాకు పనికిరాడని చెప్పి తిరస్కరిస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిజంగా స్వాతంత్ర్యాన్ని అనుభవించాలంటే, నిజంగా నీవు మనశ్శాంతిని, సంతోషాన్ని, రక్షణ, ఆనందమును అనుభవించాలంటే, నీ జీవితంలో సుఖశాంతులు నీవు అనుభవించాలంటే,
నీ జీవితంలో నిజమైనటువంటి ఒక గొప్ప ఆనందము, గొప్ప సంతోషాన్ని నీవు అనుభవించాలంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. నీలో ప్రభు ఆత్మ ఉండదా? దేవుని ఆత్మ నీలో సంచారం చేస్తూ ఉంచున్నాడా? ఆత్మ చేత ముద్రించబడ్డావా? దేవుని చేత పిలువబడ్డావా? ప్రభు నీ హృదయంలోనికి చేర్చుకోగలుగుతూ ఉంచున్నావా? ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దినమును ప్రభువా నీ యొక్క ఆత్మ నాలో ఉంచండి, నీ ప్రసన్నత నాపై ఉంచండి. నాకున్నటువంటి మానసిక వేదన, మానసిక రుగ్మత, నాలో ఉన్న శరీర బంధకాలు, ఓ భయంకరమైన రోగాలు, వ్యాధులు ఈ దినమందు తీసివేసి నాకు విడుదల, స్వతంత్రతను దయచేయండి ప్రభు అని నీ నోటితో ప్రభు దగ్గర ఒక్కసారి కోరుకున్నట్లయితే నిజమైన స్వాతంత్ర్యాన్ని నీవు పొందుకోబోతున్నావు. స్వాతంత్ర్యం అంటే ఏమిటో నీవు చూడబోతూ ఉంటున్నావు. బానిసత్వంలో నుంచి, ఆ యొక్క బంధకాల్లోంచి విడుదల పొందబోతూ ఉంటున్నావు. దేవుని యొక్క మహిమ నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది. దేవుని ప్రభావం నిన్ను కమ్ముకొని పోతూ ఉంటుంది. నీలో ఉన్న చీకటి అంధకార శక్తులు పారిపోతూ ఉంటుంది. నీలో ఉన్న రోగాలు, వ్యాధులు, బాధలు లయము కాబోతూ ఉంటున్నాయి. దేవుని కృప నీ ఎడల హెచ్చుగా ఉండబోతుంది. ఎక్కడ దేవుని యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు స్వాతంత్ర్యాన్ని కోరుకోగలుగుతున్నావా? స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతున్నావా? స్వతంత్రాన్ని అనుభవించాలనుకుంటున్నావా? నేడే ప్రభు ఆయన యేసు దగ్గర ప్రభు నీకు శాంతిని ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు, స్వస్థతని ఇవ్వబోతున్నాడు, విడుదలని ఇవ్వబోతున్నాడు, గొప్ప స్వాతంత్ర్యాన్ని పొందుకోబోతున్నావు. నీ మీద ఉన్నటువంటి సాతాను యొక్క ఆధిపత్యం, పాపము యొక్క ఆధిపత్యం, మరణము యొక్క ఆధిపత్యాన్ని కొట్టివేసి నీవంటే మరణానికి భయం కలిగించేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. కాబట్టి దేవుని ప్రియమిత్రులారా, స్వతంత్రులవుటకే మనం పిలువబడ్డాం. పిలువబడినటువంటి పిలుపునకు లోబడి దేవుని కృపలో బలం పొందొచ్చు, దీవించబడచ్చు. ప్రభు కొరకు ఒక ఉన్నతమైన సైన్యంగా స్వతంత్రత పొందిన బిడ్డలంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు కూడా మాతో మాట్లాడి నాయనా మమ్మలను ప్రభు పడి ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తి మాకు మనోధైర్యమును ప్రభు దయచేసినందుకు స్తోత్రాలు. మానసిక ఒత్తిడితో, మానసిక వ్యసనాలతో, అయా రోగాలతో, వ్యాధులతో, బాధలతో బాధపడుతూ శాంతి లేక, సమాధానం లేక, భయంకరమైన పరిస్థితులతో నలిగిపోతున్న వారికి ఈ దినమందు యేసు నామములో వారికి స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు. నీ వైపు తిరిగిన ప్రతి వారు స్వతంత్రులుగా ఉండి నీ నామమును సన్నతించుదురుగాక, నీ వాక్యము చేత ముద్రించబడుదురుగాక. నీ వాక్యమందు నిలిచినటువంటి వారే సత్యములో నడుచుచు స్వతంత్రులై నీ సన్నిధిని చేరుదురుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కృపాక్షేమముతో నింపండి, రోగులకు స్వస్థతను అనుగ్రహించండి. మా దేశమును ప్రభువా కాపాడి, మా దేశమునకు నెమ్మదినివ్వండి. మా దేశంలో గొప్ప ఉజ్జీవమును దయచేయండి. చీకటిని పారద్రోలి ప్రభువా నాయనా, సకల సౌభాగ్యాలతో వర్ధిల్ల చేసి మహిమపరచమని కృపని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్యన్యోన్య సహవాసము, స్వాతంత్ర్యము, విడుదల, విమోచన, ఆస్తి, ఐశ్వర్య, ఘనతలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంత వరకు సకల పరిశుద్ధులకు కూడుకున్న బిడ్డలందరికీ ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరికి సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో స్వతంత్రత కలిగిన వారమై సమృద్ధి పొందుతూ దీవించబడదాం. దేవుని కరుణా కటాక్షం మీకు తోడుగా ఉండునుగాక. వి విష్ యూ ఇండిపెండెన్స్ డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.